ఏమండి, నా మాట విని నన్ను పంపిణీ అని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము పొందును. మరొక మాట చూసుకున్నాం చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంటండి? శ్రద్ధగా. ఏమండి, మన హృదయం అంతటిని పెట్టి, మన మనసును వాక్యం మీద పెట్టి దేవుని మాట వింటే, దేవుని మాట, దేవుని యొక్క వాక్యం రెండంచెలు కలిగినటువంటి వాడిగల ఖడ్గం. అది నీ హృదయాంతరంగంలోనికి చొచ్చుకొని పోవాలి. నీ హృదయం తెరవబడాలి. తెరవబడటానికి నువ్వు నోరు తెరవాలి. హృదయం తెరవాలంటే ఒకటే సూత్రం. ఏం తెరవాలి? దేనికి నోరు తెరిచేది?